పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ హార్మోజ్ జలసంధిపై కీలక వ్యాఖ్యలు చేసింది ఇరాన్. ప్రపంచ జీవనాడి అయిన హార్మోజ్ గుండా ప్రపంచ దేశాల నౌకల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్పై దాడులకు మద్దతు ఇవ్వని దేశాలు భద్రతా నియామకాలను పాటించే నౌకల రవాణాను అడ్డుకోమని తెలిపింది. ఇరాన్ మిషన్ ముందస్తు అనుమతితో సురక్షితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. అయితే ఈ అనుమతులకు షరతులు వర్తిస్తాయని ప్రకటించింది. ఇక తమ శత్రు దేశాల ట్యాంకర్లకు మాత్రం నో ఎంట్రీ బోర్డు ఉంటుందని తేల్చి చెప్పింది. మరోవైపు ట్రంప్ చర్చల ప్రకటనను మరోసారి ఖండించింది. ఇరాన్ అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి దౌత్య మార్గాలు తెరిచి లేవని స్పష్టం చేసింది. ఆయన ప్రపంచ ఆర్థిక చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికే వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించింది. అమెరికా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడడానికి సాకులు వెతుకుతున్నారని మండిపడింది ఇరాన్ మిషన్. ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు కానీ దాన్ని 5 రోజులుగా పెంచిన నిర్ణయం కానీ ఇరాన్ను ప్రభావితం చేయలేదని పేర్కొంది. అమెరికా ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ ఆర్థిక పౌర మౌలిక వసతులపై దాడులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బోల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్పై విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ బీరూట్ సహా దక్షిణ లెబనాన్పై ముప్పటి దాడులు చేస్తుంది. తాజాగా దక్షిణ లెబనాన్లోని లిటానీ నది వరకు ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. అక్కడ సురక్షిత బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్. హెజ్బోల్లా దాడులను అడ్డుకోవడానికి ఇతర ఇజ్రాయెల్ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.